స్వస్థత వరాలు ఉన్నాయి, నాకున్నాయి, కానీ నాలో లేదు. దేవుడు ఆయన ఇష్టం ఎవరిని లేపుతాడో ఎవరిని లేపడం. మనం దేవుళ్ళమా? సో మనం పట్టుకున్నంత బంగారం అవుతుందా? మన విశ్వాసము నెంబర్ 1 మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకోక. ఈరోజు గిఫ్ట్ ఆఫ్ హీలింగ్ మనం డీల్ చేస్తాం. అంటే నీకు మనుష్య జ్ఞానము, దేవుని శక్తి, ఇవి రెండు క్వైట్ ఆపోజిట్. ఒకే ఒక్క మాటలో అందరూ అంటారు, నీటిని తెచ్చి ద్రాక్షారసంగా మార్చి చూపి, ఆవిడ చెప్పాడు నేను మారుతానా? నీటిని చెప్పి రక్తంగా మార్చి చూపి, ఆడు బాబా అవుతాడు. దానివల్ల ఏం ఉపయోగం? ఎగ్జాంపుల్కి, మేము ఉన్న ఈ దేశంలో అకామా లేకపోతే హాస్పిటల్కి వెళ్ళలేము. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, అకామా లేదు, డబ్బులు లేవు, వాళ్ళని ఎవరు పట్టించుకోరు. మంచం మీద ఇంకా చలిపోతూ చలితోటి భయంకరమైన హై బీపీ తోటి, హై ఫీవర్ తోటి ఉంటాను నేను నా జీవితంలో. అయితే నేను వారిని చూసిన వెంటనే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్, మొట్టమొదట నీలోంచి దేవుని ప్రేమ వెళ్ళి అతన్ని తాకాలి. అంటే ఎదుటివాడి పట్ల యూ షుడ్ బి దట్ కంపాషన్ దట్ హీ షుడ్ బి రివైవ్డ్. అంటే అతను స్వస్థపరచబడాలి అని నీలో సంపూర్ణముగా అతని మీద కనికరము కలగాలి. అంటే మంచి సమ్రైడ్ స్టోరీలో అతని మీద జాలిపడి కనికరము చూపి అతని యొద్దకు వెళ్ళి అతని పట్టుకుని లేపి అతని గాయములు కడిగి అతనికి కట్టు కట్టి అతనికి నీళ్లను ఇచ్చి, చూసారా, స్వస్థపరచు శక్తి ఆయన. ఇట్స్ ఎ పవర్. ఎలాగా నన్ను చెప్పండి. ఇప్పుడు స్విచ్ ఉంది కదా, స్విచ్ పైన బల్బు ఉంటుంది. ఇక్కడ స్విచ్ కి బల్బుకి మధ్యలో ఏంటి మీకు తెలుసు, వైర్ ఉంటుంది, కేబుల్. అయితే స్విచ్ వేసిన వెంటనే బల్బు ఎందుకు వెలుగుతుంది? ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, కరెంట్ ప్రవాహము. దట్స్ వాట్ ఐ మీన్ టు సే. ఇప్పుడు నేను నా ఎదుట ఉన్న పేషెంట్, బట్ ద పవర్ ఆఫ్ గాడ్ షుడ్ పాస్ త్రూ మీ. అంటే నాలో అబ్స్టకల్ ఉండకూడదు, రెసిస్టెన్స్ అంటారు. అంటే అనుమానంతో కానీ, అంటే నీవు అనుమానించిన ఎడల, విశ్వాసమునకు ఆపోజిట్ ఏంటి? అనుమానం. అయితే లేకపోతే లేదు. హూ యామ్ ఐ? అంటే నేను ఏ రోజున కూడా ఐ షుడ్ నాట్ షైన్ మై సెల్ఫ్, బట్ ఐ షుడ్ షైన్ ఫర్ మై గాడ్. అంటే నీవు క్రీస్తు కోసము, మహిమ కోసం ప్రకాశించాలి తప్ప నీ గొప్ప పేరు కోసం కాదు. కనుక ద మూమెంట్ యు ఆర్ హానరింగ్ గాడ్, నీవు దేవుణ్ణి మహిమపరిచే హృదయము. సో స్వస్థపరిచే గుణము మనలో ఉండదు సుమా. దేవుని వ్యక్తిత్వం నీలో ఉండాలి, దేవుని ప్రేమ నీలో ఉండాలా, దేవుని దయ నీలో ఉండాలా, దేవుని కనికరం నీలో ఉండాలా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యపు తాళపు చెవులు వారివి. సో యు ఆర్ ఓపెనింగ్ ద హెవెన్స్. కారణము ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము నిష్ప్రయోజనం. ఎప్పుడైతే ఆ ఆత్మని రివైవల్ చేస్తామో